ఇక్కడ మాట్లాడేదాన్ని ఇక్కడ దాకా తరిమారు బ్రిడ్జి దాకా. కులాల గురించి మాట్లాడారు. మాదిగ నా కొడుకులనే తిట్టారండి. వాళ్ళకి అసలు ఎంగట్రావు అన్నోడికి ఇక్కడ ఎవరు లేరు. అసలు వాడు ఎందుకు వచ్చిండు, వాడిని ఎవరు బిల్వ నంపినారో అది కనుక్కోవాలి. అది వాడికి ఇక్కడ ఓటు లేదు, వాళ్ళ బంధువులు కూడా ఎవరు లేరండి ఆడ. మరి వాడు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి ఇంత గొడవ ఎందుకు అయింది అని కనుక్కోవాలి. అది మాకు న్యాయం కావాలి. కుల పేరు ఎత్తిండు కాబట్టి ఏం జరిగిందంటే కొట్టారు ఎగబడి, మా వాళ్ళు పోయారు కొట్టారు ఎగబడి. దాని గురించి మరి మీరు మీడియాలో మాత్రం న్యాయం చేయాలి. అది చేయాలి, న్యాయమైనా చేయాలి. కేసీ తీసుకోం మేము రిటర్న్, అది మాత్రం గట్టిగా చర్య తీసుకో. ఎవరు అడిగారు, మేము తీసుకోమన్నాం, రిటర్న్ అయితే తీసుకోం అన్నారు. అలాగే ఎలక్షన్ గెలిచినాక ఆగమన్నారు. మేమైతే అట్టే ఉంటాం. అది మమ్మల్ని మాత్రం న్యాయం చేయండి. మీరు చేస్తారో పోలీసులు చేస్తారో మాకు మాత్రం గట్టిగా న్యాయం చేయాలి. మాకు కుల పేర్లు అంటున్నారు కాబట్టి మాది కుల మాత్రం మమ్మల్ని మాత్రం అనిపించద్దు. వాళ్ళు టీడీపీలు మాత్రం గట్టిగా చర్య తీసుకోరు మా మీద. ఎందుకు తీసుకున్నారు? తిట్టారు కొట్టారు కూడా. వాళ్ళు తరంకి వచ్చారు. చాలా మంది దెబ్బలు తగిలినాయి, బాగా తలకాయలు కుట్లు పడాయి, చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. వాళ్ళు మాత్రం మరి గట్టిగా చర్య తీసుకొని న్యాయం చేయండి. ఇంకా అది అది తెలియదండి. అక్కడ అబ్బాయి చేశాడు, ఈ కారణం అంతా అబ్బాయిది. అత్తంది వెంకట్రావు మోసింతల పాలెం టీడీపీ గట్టి టీడీపీ అబ్బాయి కొట్టిండు. అది కాబట్టి చేయండి, న్యాయం గట్టిగా మాత్రం చేయండి. ఒక ఊరు వచ్చి మా పిల్లలందరం కొట్టిండు. తలకాయలు తగిలి దెబ్బలు తగిలి చేతులు ఇరిగినాయి. అది మా కొడుకే చెయ్యికి ఇప్పుడు కూడా కట్టేసుకోండు. మా అబ్బాయి ఇంకొక అబ్బాయి పేదం పగిలింది, ఇంకొక అబ్బాయి చెయ్యి ఇరి పగిలింది. అన్ని దెబ్బలు లేనియండి, వాళ్ళే కొట్టారు. మేము మటుకు ఏం కొట్టలేదు. అది మాకు మటుకు న్యాయం కావాలా. అది ఎస్సీ గారు అయితే కారు ఆడబెట్టి కూడా మా పిల్లల కాళ్ళకు పెట్టి కొట్టిన కారు పోవటానికి. మా పిల్లలు అడ్డం పోయాక అప్పుడు కారుని బానిచ్చారు. కారులో ఉంచి కూడా అయిపోయింది దించకుండా మా ఎస్సీ గారు కాళ్ళకు కొట్టిండు. మా వాళ్ళు అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తాన్ని కొట్టిండు. ఆడవాళ్ళు మగవాళ్ళని కొట్టినాక వాళ్ళు పక్క తొలిగినాక అప్పుడు కారు బానిచ్చారు. ఎవరు అబ్బాయి వెంకటరావు అన్న అబ్బాయి విడిగా వస్తే కొడతారని కార్లు ఎక్కించుకొని తీసుకెళ్లారు. అది అదండి. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి గ్రామంలో చాలా దారుణమైన ఘటన జరిగినట్టు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బొల్లాపల్లి విలేజ్ లో ఏదైతే సాయంత్రం 5:30 గంటలకు గ్రామంలో ఉన్న యువత అందరూ కూడా, ముఖ్యంగా మాదిగ వర్గానికి చెందిన యువత అందరూ కూడా ఓట్లు వేయడానికి వెళ్తే 5:30 తర్వాత ప్రాంతంలో మీరు ఓటు వేయడానికి వీలు లేదని చెప్పి వాళ్ళందరినీ అడ్డగించడం జరిగింది. తర్వాత 6:30 తర్వాత కూడా అక్కడ వేరే వర్గానికి చెందిన చెందిన మహిళలు కానీ పురుషులు కానీ ఓట్లు వేయడానికి వస్తే వాళ్ళని ఓటు వేయడానికి పోలింగ్ బూత్లకు అనుమతిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా. సో ఇదే విషయం పట్ల అక్కడ ఈ వర్గానికి చెందిన మాదిగ వర్గానికి చెందిన యువత కూడా ఎందుకు అడ్డగిస్తున్నారు, టైమింగ్ చాలా ఉంది కదా, 5:30 తర్వాత మమ్మల్ని అడ్డగిస్తున్నారు, వాళ్ళు టైం అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తుంటే మీరెవరు ఇక్కడ ప్రశ్నించడానికి అని చెప్పి కులం పేరుతో దూషించి వాళ్ళందరినీ కూడా కొట్టుకుంటూ గ్రామంలోకి తీసుకొచ్చారని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే మా పిల్లలు చేసిన తప్పేంటి, ఎందుకు కొడుతున్నారని చెప్పి గ్రామస్తులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అడగగా వాళ్ళపైన కూడా అక్కడ స్థానికంగా డ్యూటీలో ఉన్న ఎస్ఐ కూడా వాళ్ళందరినీ కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళందరినీ కూడా కాళ్ళపైన లాఠీతో కొట్టినట్లు కూడా స్థానికంగా ఉన్న మహిళలు చాలా దారుణమైన ఘటన అని చెప్పి వాపోతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి తాము పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చినట్లు, వాళ్ళ పిల్లలు చాలా మందికి కూడా చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా చాలా మందికి చేతులు విరిగాయి, కాళ్ళు విరిగాయి, చాలా దెబ్బలు తగిలాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఎవరైతే వాళ్ళ పిల్లలు కొట్టారో వాళ్ళే వీళ్ళపైన ఆపోజిట్గా కేసు పెడితే ఆ కేసుపై చర్యలు తీసుకోవడానికి స్వయంగా ఎస్ఐ గారే గ్రామానికి వచ్చి ఆ పిల్లలందరినీ కూడా స్టేషన్కి తీసుకెళ్ళి విచారిస్తున్న పరిస్థితి. అయితే మేము పెట్టిన కేసు ఏమైందని చెప్పి గ్రామ ప్రజలందరూ ప్రశ్నించగా దాని గురించి జూన్ 4 తర్వాత మాట్లాడతామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కులం పేరుతో దూషించడం ఏంటి, మేము పేదవాళ్ళమని ఇక్కడ ఉన్నాం, మేము మా పైన దౌర్జన్యం చేస్తున్నారు, అన్యాయం జరిగింది, మాకు తగిన చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం జరగాలి, దెబ్బ తగిలింది మాకు, అన్యాయంగా మా పైన దాడికి పాల్పడుతున్నారు, పోలీసులు కూడా మాకు ఎలాంటి న్యాయం చేయడం లేదు, దయచేసి మాకు ప్రభుత్వమైన న్యాయం చేయాలి, ఎలక్షన్ కమిషన్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా వాపోతున్న పరిస్థితి. ఇది పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి దారుణ ఘటనకు
ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ ఘటన అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నేత ఈ ఘటన వెనుక ఉండి నడిపిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. గ్రామస్తులు చెప్తున్నారు. ఆ వ్యక్తే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఓటు లేకపోయినా సరే ఈ గ్రామానికి వచ్చి కులం పేరుతో వీళ్ళందరినీ దూషించి వాళ్ళ పిల్లలు కూడా కొట్టిన పరిస్థితి ఉందని చెప్పి కూడా గ్రామ ప్రజలు వాపోతున్నారు. అతనిపైన చర్యలు తీసుకోవాలని నిష్పక్షపాతంగా వ్యవహరించిన పోలీసులపైన కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకొని తమకు కేసుల నుంచి ఊరట కల్పించాలని, తమకు న్యాయం జరిపించాలని కూడా బొల్లాపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్.